ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ నేమ్ జీసస్. దేవుని కృపను అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 24:18 అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడువను చేతి మీదకి దించుకొని అతనికి దాహం వచ్చింది. ఈ దినం మనం ధ్యానించబోతున్న వ్యక్తి రిబ్కా గారు. ఆమె జీవితం నుండి మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాసపడ్డాక ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఏదైతే ప్రతిఫలం పొందుకున్నావు ఆ ప్రతిఫలాన్ని తనకివ్వమన్నప్పుడు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఆమె వాక్యం చదివిస్తుంది కదా, త్వరగా లేచి తను చేసిన కష్టాన్ని మొత్తం ఎవరైతే సహాయం కోరుతున్నారో ఆ వ్యక్తికి ఇచ్చింది. మరి నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? సహాయం చేసేవారిగా ఉన్నాము. ఒక వ్యక్తి మనల్ని ప్రార్థన అవసరం అడిగినప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేసేవారిగా ఉన్నాము, త్వరపడి ప్రార్థించేవారిగా ఉన్నాము. ఒకవేళ మన ఆలోచనలు ఈ విధంగా ఉండొచ్చు, ఈ ప్రార్థన చేస్తే ఎటువంటి శోధనలో గుండా వారు ప్రవేశిస్తున్నారు, ఆ శోధన నాకు కూడా వస్తుందేమో, ఆ శోధన నేను జయించలేను, అయినా నాకెందుకు, వాళ్ళు పడే శ్రమలు వాళ్ళవి, నా గురించి నేను ప్రార్థన చేసుకుంటే సరే చాలు అని అనుకుంటా ఉండవచ్చు. కానీ రిబ్కా గారు ఆ విధంగా అనుకోలేదు కాబట్టే ఆమెకి గొప్ప బహుమానం అనగా గొప్ప భర్తను పొందుకునే భాగ్యము అనుగ్రహింపబడింది. ఆమె అనుకోలేదు ఈ వాటర్ ఇస్తేనే నాకు ఆ భర్త వస్తాడని ఆమెకు తెలియదు, అయినప్పటికీ సహాయం చేసింది. మరి నువ్వు నేను కూడా ఎదుటి వాళ్ళు మనల్ని ఒక ప్రార్థన అవసరం అడిగినప్పుడు చేసేవారంగా ఉన్నామా లేదా అని దేవుడు ఈ దినమందు మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. మరి నీవు నేను చేసేవారంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి శోధన అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని లేఖనంలో సెలవిస్తున్న ప్రకారం ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలడు. నిన్ను నన్ను పరీక్షించడానికి, అంటే నువ్వు దానికి ఫిట్టా కాదా, ఒక ప్రతిఫలం ఇవ్వడానికి ఫిట్టా కాదా అని దేవుడు పరీక్షించడానికి ఒక వ్యక్తిని ప్రేరేపించి నిన్ను ప్రార్థన అవసరం అడుగుతున్నారేమో. నువ్వు దాన్ని చేయలేకపోతావు. దేవుడు ఈ దినమని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎదుటి వాళ్ళకి సహాయం చేసేవారంగా ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఎదుటి వాళ్ళకి సహాయకులుగా మార్చును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.